హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బబుల్ గమ్ ట్రైలర్ రివ్యూ అనమాట. ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. మీద అది అర్థం చేసుకోలేకున్నారు ఏంటి, ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ట్రైలర్లోకి అయితే వెళ్దాం అనమాట. ఏంటండి వాళ్ళ కొడుకులు వీళ్ళ కొడుకులు అని ఇండస్ట్రీ మొత్తం వాళ్ళే వెళ్తున్నారనమాట రాజ్యము. ఇప్పుడు మన యాంకర్ సుమా కనకాల గారి కొడుకు కూడా వెళ్ళడానికి అయితే వచ్చానమాట. ఫస్ట్ మూవీతో అయితే వచ్చాడనమాట. ఈ మూవీ పేరు అయితే బబ్లుగమ్ అంట. బబ్లుగమ్ ఏంటండి మూవీ పేరు, బబ్లుగమ్ ఏంటండి. ఇక నెక్స్ట్ డైరీ మిల్క్, చాక్లెట్, 5 స్టార్ అని పెడతారేమో. నిజంగానే మరి దారుణంగా పెట్టారు బబ్లుగమ్ అయితే కానీ నేమ్ ఒకటి బబ్లుగమ్ అండి. స్టోరీ విషయానికి వస్తే ఇది ఇంట్రెస్టింగ్, ఇప్పుడు జనరేషన్లో ఏం జరుగుతుంది అనేది అయితే చూపించారనమాట. ఈ మూవీ తను ఒక డీజే బాయ్గా అయితే మనకు కనిపిస్తారనమాట. పబ్లో డీజే వాయిస్తారు కదా, అలాగైతే కనిపిస్తారు. పబ్లో వీనికి ఒక అమ్మాయి తగులుతుంది. ఆ అమ్మాయి ఒక సజెషన్ అయితే ఇస్తారనమాట. టీషర్ట్ తీసి ఒక షర్ట్ 2 బటన్స్ ఓపెన్ చేసి అలా చేస్తే కొంచెం బాగుంటుందని వీడేమనుకుంటాడు, నా ఒక్క పాట హిట్ కానీరా అప్పుడు చూడు నాది చూపిస్తాను ఇంకా అయితే తను కొంచెం చెప్తానమాట. నా డెస్టినీ నాకే తెలియదు అంటే కొంచెం డెస్టినీ కూడా సంబంధించి ఉంటుంది అనమాట ఈ మూవీలో. తను నాది నాకే తెలియదు అని అయితే హీరో డైలాగ్స్ అయితే ఉంటాయన్నమాట. హీరోయిన్స్తో మాత్రం రొమాన్స్ మాత్రం మామూలుగా లేదని నిజంగా చాలా బాగుంది అనమాట. అబ్బాయిలు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఇంకా దీంట్లో రొమాన్స్, డ్రామాస్, ఎమోషనల్, బ్రేకప్ అన్నీ ఆల్రౌండ్ అయితే కొట్టానంట. వీడు లవ్లో ఉన్నప్పుడు పిచ్చిగా ఉందని అయితే అంటాడనమాట. కానీ మళ్ళీ ఆమె వీడికి టైం పాస్గా తగులుకుందని వాడికి అర్థం కాలేదు. వీడు అది లవ్ అనుకున్నాడు అనమాట. ఇప్పుడు టైంపాస్గా అని వాడితో జర్నీ అయితే స్టార్ట్ చేస్తే పబ్బులో కలిసినది టైంపాస్కే కదండి అయ్యేది మాత్రం. అది వాడు అర్థం చేసుకోకుండా ట్రూగా లవ్ చేశాడు. ఆమె ఇంకొక అతనితో కూడా ఉంటుందన్నమాట. అది చూసి వీడు తట్టుకోలేడు. జాను ఎందుకు వాళ్ళని, హీరోయిన్ పేరు దాంతో జాను అనమాట, జాను ఎందుకు వాళ్ళని ముట్టనిస్తుంది అంటే తాకనిస్తుంది ఏమనుకోకుండా అయితే ఉండదంట. నాకైతే ఏం పిచ్చిగా ఉంది, ఏం అర్థం కాలేక ఉంది అనమాట. అడుగుతానంట ఎందుకు జాను వాళ్ళు నేను తాకుతూనే కూడా ఏమనుకోలే, ఎవరైనా నీ మీద చేయి వేస్తే వాళ్ళ చేతులు నరికేస్తా అనే డైలాగ్ అయితే ఉంటుంది అనమాట. కానీ ఆ అమ్మాయి వాడిని వదిలేస్తానమాట. వాడు ఇంకా బ్రేకప్ అయిపోయి సాడ్లోకి మునిగిపోయి అక్కడ మటన్ కొట్టేది కూడా మనకి చూపిస్తారు అంతే ఇంకా వాడు ఇంకా కసితో ఎలాగైనా సాధించాలని అయితే ఒక పాట అయితే ప్రిపేర్ చేసుకుంటాడనమాట. ఆ పాట కూడా మనకి అక్కడక్కడ కొంచెం చూపించారనమాట. ఇంకా ఏంటంటే ఈ అమ్మాయి మళ్ళీ లాస్ట్ వాడి దగ్గరకు వస్తుందేమో, అది అక్కడే మొత్తం అదే తిరుగుతుంది అనుకుంటాను. అంటే వీళ్ళు లవ్ ఫెయిల్ అయిపోయినాక వీడు మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా పాడి బాగా అన్నీ అంతా తెచ్చుకున్నాక వీడు ఫేమస్ అయినాక మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరకు వస్తుందేమో అని అయితే అలా అనిపించింది అనమాట నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు. ఇంకా అంతా ఓవరాల్గా ట్రైలర్ అయితే బాగుంది అనమాట. బాగుంది ట్రైలర్ బాగుంది. ఈ మూవీ December 29th రిలీజ్ అవుతుంది. మూవీ చూసి రివ్యూ కూడా చెప్తాను. ఓవరాల్గా ఈ ట్రైలర్ మాత్రం ఓకే అనిపించింది, చాలా బాగుంది. ఫస్ట్ మూవీ కాబట్టి చాలా బాగా యాక్టింగ్ చేశాడు తను కూడా. నాకు అనిపించింది బాగా యాక్టింగ్ చేశాడని. ఓకే బాగుంది. మనం మూవీ చూసి రివ్యూ కూడా చెప్పుకుందాం. రివ్యూ 29th మళ్ళీ కలుసుకుందాము. ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా కోసము. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో బాయ్.